ఇదో మెడికల్ దందా. కాసుల కోసం కక్కుర్తిపడి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియా కథ. పబ్లిక్ హెల్త్ ఏమైపోతే మాకేంటి, మాకు పైసలే ముఖ్యమంటూ సాగుతున్న బిజినెస్ ఇది. ఓవైపు ప్రభుత్వం డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు మెడికల్ మాఫియా మాత్రం తమకు అడ్డే లేదన్నట్టుగా రెచ్చిపోతుంది. ఇందులో కార్పొరేట్ సంస్థలు భాగం కావడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలేంటి మెడికల్ మాఫియా, అది చేస్తున్న దందా ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్. ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు. ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాచిన డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ ఉద్యమంలో ఇప్పటికే బిగ్ టీవీ భాగస్వామ్యం అయింది. డ్రగ్స్ పై అవగాహన పెంచేందుకు సే నో టు డ్రగ్స్ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న డ్రగ్స్ అమ్మకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో బిగ్ టీవీ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ కవరేజ్ సమయంలో మా దృష్టికొచ్చిన ఓ అంశం మెడికల్ షాపులే కేంద్రంగా సాగుతున్న మత్తు దందాపై దృష్టి పెట్టేలా చేసింది. గంజి తెచ్చుకుంటారు. ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారు? దూల్పేటలో. ఇంకా దూల్పేట ఒక చోట. అది ఎంతకు దొరుకుతుంది అన్న? అది 500కి 600కి దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు అది దొరకకపోయింది అనుకో, ఏం చేస్తారు? టాబ్లెట్లు తెచ్చుకుంటారు. ఏం టాబ్లెట్లు? అవి మొత్తం టాబ్లెట్లు తెచ్చుకుంటారు. ఎక్కడ అమ్ముతారు అది? అది మెడికల్ షాప్లో అమ్ముతారు. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని పిల్లాడు చెప్పిన మాటలు విన్నారు కదా. గంజాయి లాంటివి దొరక్కపోతే మెడికల్ షాప్లకు వెళ్లి మత్తు కలిగించే టాబ్లెట్స్ కొనుక్కుని వేసుకుంటున్నారు. మత్తులో జోగుతున్నారు. దీనిపైనే ఆరా తీసింది బిగ్ టీవీ. మెడికల్ షాపుల్లో ప్రమాదకర డ్రగ్స్ను ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎలా అమ్ముతున్నారన్న దానిపై నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉండి 4000కు పైగా స్టోర్స్ ఉన్న మెడ్ప్లస్ను ముందుగా ఎంచుకుంది బిగ్ టీవీ. కార్పొరేట్ స్టైల్లో బిజినెస్ చేసే ఈ ఫార్మసీ స్టోర్స్లో రూల్స్ను ఎలా ఫాలో అవుతున్నారు, స్లీపింగ్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, యాంగ్జైటీకి వాడే షెడ్యూల్ H1, షెడ్యూల్ X డ్రగ్స్ను ఎలా అమ్ముతున్నారన్న దానిపై బిగ్ టీవీ నిఘా టీం దృష్టి పెట్టింది. దాదాపు 50 మెడ్ప్లస్ మెడికల్ షాప్స్కి మా టీమ్స్ వెళ్లాయి. స్లీపింగ్ పిల్స్ విషయంలో మా స్టింగ్ ఆపరేషన్లో ఏం తేలిందో మీరే చూడండి. పెయిన్ కిల్లర్ ఒకటి ఇవ్వండి, రెస్టిల్ 0.25 mg ఉంటుందంట, అదొకటి ఇవ్వండి. ఒక టాబ్లెట్ రాదు. సరే, షీట్ ఇచ్చేసాం. ఇప్పుడు ఎంత 0.25 ఇచ్చారా? ఇంకొకటి 0.5 mg. అది ఎక్కువ, ఇది ఎక్కువ పవర్. అదే ఇవ్వండి, ఎక్కువ వేసుకుంటేనే తొందరగా నిద్రనా పోతుంది కదా. రెస్టిల్ టాబ్లెట్ను ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మేశారు. ఇది చాలా డేంజరస్ మెడిసిన్. ఒకసారి వాడడం మొదలు పెడితే అది వేసుకోకుండా రోజు గడవడం చాలా కష్టం. బ్రెయిన్ యాక్టివిటీని ఈ టాబ్లెట్ కంట్రోల్ చేస్తుంది. దీన్ని అతిగా వాడితే శారీరక, మానసిక సమస్యలు కూడా వస్తాయి. నెట్రావెట్ టాబ్లెట్ కూడా ఇలాంటిది. నిద్రలేమితో బాధపడే వాళ్లకు డాక్టర్లు దీన్ని పరిమితంగా సజెస్ట్ చేస్తారు. దీన్ని చాలా మంది డైరెక్ట్గా కొని వేసుకొని మత్తులో జోగుతున్నారు. ఇలాంటి టాబ్లెట్స్ను వాడడం మొదలుపెట్టి సడన్ గా ఆపేస్తే వాళ్లకు పిచ్చెక్కిపోతుంది. మత్తుగా ఉండడం, డిప్రెషన్, కళ్ళు మసగ్గా కనిపించడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, హాల్యూసినేషన్స్ లాంటి సమస్యలే కాదు, ఒక్కోసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే వీటి అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ పెట్టింది. నిద్రమాత్రలు, యాంగ్జైటీకి సంబంధించిన పిల్స్, పెయిన్ కిల్లర్స్ అమ్మే విషయంలో మన చట్టాలు చాలా కఠినంగానే ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. కానీ ఎక్కడా ఈ రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు లేరు. మెడ్ప్లస్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే వీటిని ఎలా అమ్ముతున్నారో చూడండి. కాదండి, రాజేశ్వర్ ఎవరు? డాక్టర్ రాజేశ్వర్ ఉట్టిగా అట్లా మెన్షన్ చేస్తారు. మెడ్ప్లస్ స్టోర్స్లో ఎలాంటి రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చిన మెడిసిన్ అమ్మేస్తున్నారు. నోటికొచ్చింది చెబితే చాలు ఆ మెడిసిన్ చేతిలో పెడతారు. బిల్ కావాలని అడిగితే ఇట్టే ఇచ్చేస్తారు. అయితే డాక్టర్ పేరు మనం చెప్పకపోయినా వాళ్ళు అడగరు. తమకు నచ్చిన డాక్టర్ పేరును బిల్లో పెట్టేస్తారు. లేదంటే డిఆర్ అంటూ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. పోనీ కౌంటర్లో ఎవరైనా ఫార్మసిస్ట్ ఉంటారంటే ఉండరు. నిద్రమాత్రలతో పాటు అనేక షెడ్యూల్ X, H1 డ్రగ్స్ను ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తున్నారు. పైగా డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ కన్నా తమ బ్రాండ్ మెడిసిన్ తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువ ఉంటుందంటూ చెబుతారు. బ్రాండెడ్ కంపెనీల మెడిసిన్స్ కన్నా మెడ్ప్లస్ జెనరిక్ మెడిసిన్ అమ్మితే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తుండడంతో
సేల్స్ పర్సన్స్ కూడా కస్టమర్లకు ఇలాగే అంటగడుతున్నారు. కొన్ని చికిత్సలకు కాంబినేషన్ డ్రగ్స్ చాలా కీలకం. అవి ఒక మోతాదుకు బదులు మరో మోతాదు తీసుకుంటే నయం కాకపోగా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్ కంపల్సరీ అన్న రూల్ ఉంటుంది. కానీ బిగ్ టీవీ వెళ్లిన చాలా మెడ్ప్లస్ ఫార్మసీ స్టోర్స్లో ఫార్మసిస్ట్లే లేరు. కేవలం 10th ఇంటర్ చదివిన వాళ్లే అక్కడ మెడిసిన్స్ అమ్మేస్తున్నారు. ఫార్మసిస్ట్ లేకపోతే ఎలా అన్న మా ప్రతినిధి ప్రశ్నకు మెడ్ప్లస్ స్టోర్ ఇన్ఛార్జ్ ఏం సమాధానం ఇచ్చారో చూడండి. ఇప్పుడు వన్స్ అగ్రిమెంట్ అయిపోయాక ఈయన ఓన్ గా పెట్టుకోవచ్చా? మీరు ఇవ్వరా? లైక్ సర్టిఫికేట్ ఉండాలి. సపరేట్ పెట్టుకోవాలి. బి ఫార్మా ఎం ఫార్మా సర్టిఫికేట్ మీరు చేయలేదు మరి? చేయకపోతే రెంటెడ్ దొరుకుతాయి బయట. సర్టిఫికేట్ రెంటెడ్ అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేస్తారు. ఈ ఫామ్ చేసినంత సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మంత్లీ ఎంత పే చేస్తే దాని రెంటెడ్ అంటారు కదా, ఆ పర్సన్ కొంచెం కాంటాక్ట్ ఉండాలి. మెడ్ప్లస్ స్టోర్స్ అంతటా మెడిసిన్స్ అమ్మేది ఇలాంటి వాళ్లే. ఇంటర్ ఫెయిల్ అయినా జాబ్ అంటూ తీసుకుంటున్నారు. 11,000 నుంచి 12,500 వరకు శాలరీ ఇస్తామంటారు. 2 నెలలు మెడికల్ షాప్లోనే ట్రైనింగ్ ఇస్తారు. వారి 10వ తరగతి సర్టిఫికెట్ తీసుకుని 2 ఏళ్ల బాండ్ రాయించుకుంటున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా 2 ఏళ్ల పాటు అక్కడ చచ్చినట్టు జాబ్ చేయాల్సిందే. ఫార్మసీ అయితే ఏం చేయలేదు. ఈ స్టోర్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు డిగ్రీ చేస్తున్నారు. 10th ఇద్దరు డిగ్రీనా? డిగ్రీ అవసరం లేదు, ఏదో అవసరం లేదు, 10th పర్లేదు. ఫార్మసిస్టు లేకుండా మెడిసిన్స్ అమ్మడం నేరం. అలాంటి వారిపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉండి కార్పొరేట్ కంపెనీలా పనిచేసే మెడ్ప్లస్ ఇంత దారుణంగా రూల్స్ ఉల్లంఘిస్తుంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టు? ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్లకు వచ్చేది కూడా ముందుగానే వాళ్లకు తెలుస్తుందట. ఇంకా వాళ్ళేం చెప్పారో వినండి. ఇప్పుడు మరి వీళ్ళు వస్తారు కదా, ఎవరు వాళ్ళు వచ్చినప్పుడు అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళు వస్తారు అరేంజ్ చేసుకోవాలి. తెలుస్తుంది వాళ్ళు వస్తుంటే ఏదో తెలుస్తుంది, చెప్తారు ఏ ఏరియాలో తిరుగుతున్నారు, వస్తారా ఉండి అలర్ట్గా ఉండండి అని చెప్తారు. మెడ్ప్లస్ గతేడాది నుంచి అమ్మిన మొత్తం మెడిసిన్ల విలువ అక్షరాల 614 కోట్లు. అయితే వినియోగదారులకు అంతటి విలువైన మెడిసిన్స్ ను 253 కోట్లకే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది మెడ్ప్లస్. లాస్ట్ క్వార్టర్లో 125% లాభాలు పొందినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే వీరి ఓమ్ని ఛానల్ నెట్వర్క్ ఎంత పక్కాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ పెట్టుకున్నప్పుడు లాభాలు ఆశిస్తారు. కానీ ఇది జనం ఆరోగ్యంతో చేసే బిజినెస్. లాభాలే కాదు, జనం ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా. ఎందుకంటే మెడికేషన్ ఎర్రర్స్తో ఏటా 7.7 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కోసారి డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్ మెడికల్ స్టోర్లో అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు సేమ్ కాంబినేషన్ అంటూ వేరే టాబ్లెట్స్ ఇస్తుంటారు. అలాంటి టైంలో తెలిసి తెలియని వ్యక్తులు చేసే తప్పులతో ఎన్నో ప్రాణాలు రిస్క్లో పడుతున్నాయి. సో మొత్తంగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడ్ప్లస్ చేస్తుంది ఓ గలీజ్ దందా అనే చెప్పుకోవాలి. లాభాలు గడించడం కోసం ప్రజల ప్రాణాలతో చెడుగుడు ఆడుకోవడం ఏంటి అని బిగ్ టీవీ ప్రశ్నిస్తోంది. ఏవేవో సమస్యలపై ఉద్యమాలు చేసేవారు ఇంతటి సీరియస్ ఇష్యూపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు? లేదంటే భవిష్యత్తులో మెడికల్ షాపులే డ్రగ్స్ కేంద్రాలుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బిగ్ టీవీ ఈ ఇష్యూపై ఫోకస్ చేసింది. మెడ్ప్లస్ మాత్రమే కాదు, మిగిలిన ఫార్మసీ చైన్స్ పైన మా నిఘా కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కథనాలు ప్రసారం కాబోతున్నాయి. యువతను చిత్తు చేసే ఎలాంటి డ్రగ్స్ దందాకైనా చెక్ పెట్టాలన్నదే బిగ్ టీవీ లక్ష్యం. అందుకు ఎంతవరకైనా పోరాడేందుకు మేం సిద్ధం.